తెలంగాణలో 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాస్తా ఉన్నటువంటి స్టూడెంట్స్కి, అదేవిధంగా ప్రిపేర్ చేస్తూ ఉన్నటువంటి టీచర్స్కి ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా ఇక్కడ రీడింగ్ కాంప్రిహెన్షన్ అని. ఇది మనకి ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ ది మార్క్స్ ఆర్ ఫర్ రీడింగ్ కాంప్రిహెన్షన్. సో ఇక్కడే టీచర్స్ ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ పర్టికులర్ ఏరియాలోనే స్టూడెంట్స్ కూడా స్ట్రగుల్ అవుతా ఉన్నారు. అంటే పారాగ్రాఫ్లో ఇచ్చేటువంటి క్వశ్చన్స్కి స్టూడెంట్స్ ఆన్సర్స్ రాయలేకపోతా ఉన్నారు. ఎందుకంటే వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఎలా ఇస్తారు అనేది తెలియట్లేదు. టీచర్స్ కూడా కొందరికి అవగాహన ఉండట్లేదు ఈ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి. ఎందుకంటే కేవలం టెక్స్ట్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే స్టూడెంట్స్ ఆన్సర్ చేయగలుగుతా ఉన్నారు. అంటే పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పైనే చేయగలుగుతా ఉన్నారు. వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మరి వాళ్ళు స్ట్రగుల్ అవుతా ఉన్నారు. ఆ విధంగా మ్యాక్సిమం మార్క్స్ 99, 100 ఇట్లాంటి స్కోర్ తెచ్చుకోవాలంటే తప్పనిసరిగా ఇక్కడ 100 మార్క్స్ 100 తెచ్చుకోవాలన్నా 99 తెచ్చుకోవాలన్నా రీడింగ్ కాంప్రిహెన్షన్లో మీరు మార్క్స్ తెచ్చుకుంటేనే అవుతుంది. దీనికి సంబంధించి నా దగ్గర ఒక బెస్ట్ స్ట్రాటజీ ఉంది. దానిని ఈ వీడియోలో చూపించబోతా ఉన్నాను. అంటే టీచర్స్ అందరూ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ఫిలాసఫీ ఫాలో అయినట్లయితే మీకు ఏ మెటీరియల్ అవసరం లేదు, ఏ గైడ్స్ అవసరం లేదు, ఎవరి హెల్ప్ అవసరం లేదు, మీరే చేయగలుగుతారు. వండర్ఫుల్ స్ట్రాటజీ ఇది. దీన్ని మీరు ఎలా చేసుకోవాలంటే ఇది మీరు ఫాలో అవ్వాల్సింది అందరూ కూడా బ్లూమ్స్ టాక్సానమీ అంటాం. ఇది నేనేదో కొత్తగా మీకు చూపిస్తుంది కాదు, ఎప్పటి నుంచో ఉంది. అందరూ వరల్డ్ వైడ్గా ఇదే ఫాలో అవుతా ఉన్నారు. రీడింగ్ కాంప్రిహెన్షన్ లోపల ఇచ్చేటువంటి క్వశ్చన్స్ సెట్ చేయటం కోసం క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేది ఈ ఫిలాసఫీ ద్వారా. బెంజమిన్ బ్లూమ్ ఇతను ఇచ్చినటువంటి ఫిలాసఫీ ప్రకారం మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మనమే కాదు, క్వశ్చన్ పేపర్ సెట్టర్ కూడా అదే తీరుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో అసలు ఈ బ్లూమ్స్ టాక్సానమీలో ఏముంటుందంటే రిమెంబరింగ్ లెవెల్ నుండి క్రియేటింగ్ న్యూ థింగ్స్ వరకు, అంటే సింపుల్ ఫ్యాక్ట్స్ నుండి క్రియేటింగ్ న్యూ థింగ్స్. పారాగ్రాఫ్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటి, దేనిపైన క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దానిపైన క్వశ్చన్ అడిగితే దాని సింపుల్ ఫ్యాక్ట్ అంటాం. అక్కడ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని స్టూడెంట్స్ కొత్తగా విషయాలు క్రియేట్ చేయగలిగినట్లయితే దాన్ని క్రియేటింగ్ న్యూ ఐడియాస్ అంటాం. ఇలా మొత్తంగా 6 కేటగిరీస్లో మనం లెర్నింగ్ లెవెల్స్ని మెజర్ చేస్తాం. చూసినట్లయితే ఒక ల్యాడర్ లెవెల్లో అనిపిస్తూ ఉంటుంది. మొత్తం ఇక్కడ 6 కేటగిరీస్. అంటే మనకి ఇచ్చేటువంటి పారాగ్రాఫ్ కింద ఎగ్జామ్స్ లోపల చూసినట్లయితే 10th క్లాస్ ఇంగ్లీష్ కావచ్చు, 9th కావచ్చు, ఏదైనా సరే మనకు పారాగ్రాఫ్ కింద 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఇచ్చేటువంటి 4 క్వశ్చన్స్లో కంపల్సరిగా ఈ 6 నుండే తీసుకుంటారు. ఈ 6 నుండే మీరు కూడా తయారు చేయవచ్చు. ఫస్ట్ ఇచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే రిమెంబరింగ్ అంటాం. అంటే రీకాలింగ్ ఫ్యాక్ట్స్. అంటే ఇంతకుముందు మనం చెప్తా ఉండేవాడిని నేను కూడా మన ప్రీవియస్ వీడియోస్లో ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అని. అంటే మీరు ఫ్యాక్చువల్ క్వశ్చన్ తయారు చేసుకోవాలి. ఫస్ట్ అది తప్పనిసరిగా ఇచ్చినటువంటి 4 క్వశ్చన్స్లో 100% ఒకటి ఫ్యాక్చువల్ క్వశ్చన్ అయి ఉండాలి. దాన్నే రిమెంబరింగ్ లెవెల్ అంటాం. ఇది నేనే కాదు, బెంజమిన్ బ్లూమ్ ఇచ్చినటువంటి ఫిలాసఫీ ఇది. సో అయితే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ రీకాలింగ్ ఫ్యాక్ట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఏ ఏ విషయాలపైన మనం క్వశ్చన్ అడగాలి అంటే పారాగ్రాఫ్లో ఉన్నటువంటి డేట్స్ పైన, నేమ్స్ పైన, ఫార్ములాస్ పైన, ఇంకా ఏదన్నా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూసారా, దానిపైన క్వశ్చన్ అడగాలి. ఇది కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే రీకాలింగ్ ఫ్యాక్ట్స్కి సంబంధించి మీరు కూడా క్వశ్చన్స్ తయారు చేసుకునేటప్పుడు ఒక్కటి పారాగ్రాఫ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ పైన క్వశ్చన్ అడగవలసి ఉంటుంది. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను మధ్య మధ్యలో చాలా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తూ ఉంటా. క్వశ్చన్స్ ఎలా అడగాలి, టెక్నిక్ ఏంటి, టిప్స్ ఏంటి, ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి, క్వశ్చన్లో ఎలాంటి వర్డ్స్, వర్బ్స్, ఫ్రేజెస్ యూజ్ చేయాలి అనేది కూడా నేను ఇస్తా ఉన్నాను. ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, లేదా మనం చాట్ జీపీటీని ఉపయోగించుకొని బ్లూమ్స్ టాక్సానమీని ఎలా మనం రాబట్టుకోవచ్చో కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అదేవిధంగా అండర్స్టాండింగ్ లెవెల్ అనేది సెకండ్ స్టేజ్. అంటే ఇదేంటి, ఎక్స్ప్లెయినింగ్ ఐడియాస్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. అంటే పారాగ్రాఫ్లో చదివినటువంటి ఇన్ఫర్మేషన్ని క్వశ్చన్ అడిగినప్పుడు నీ ఓన్ వర్డ్స్లో వాట్ యు అండర్స్టూడ్ అనేది రాయవలసి ఉంటుంది. ఇది కూడా కంపల్సరీగా వచ్చేటువంటి క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ రిమెంబరింగ్ అయితే, సెకండ్ అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ ది స్టూడెంట్ని తెలుసుకోవటం కోసం అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాం. ఇక థర్డ్ క్వశ్చన్ ఉంది చూసారా, ఈ అప్లయింగ్ నుంచి కానీ ఎనలైజింగ్ నుంచి కానీ ఒకటి ఇవ్వాల్సి వస్తుంది. అప్లయింగ్ అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం రియల్ లైఫ్లోకి అప్లై చేసుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవటం, దీన్ని అప్లయింగ్ క్వశ్చన్ అంటాం. ఎనలైజింగ్ అంటే ఇన్ఫర్మేషన్ బ్రేక్ చేసి దాన్ని ఇంటర్ప్రిట్ చేయగలిగినట్లయితే దాన్ని ఎనలైజింగ్ క్వశ్చన్ అంటాం. తప్పనిసరిగా ఈ రెండిట్లో ఒకటి థర్డ్ క్వశ్చన్గా వస్తుంది. ఇక ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇవాల్యుయేటింగ్ క్వశ్చన్ లేదా క్రియేటింగ్ క్వశ్చన్స్ అంటాం. సో జడ్జింగ్ ఐడియాస్ అనమాట. అక్కడ ఉన్నటువంటి విషయం పైన డూ యూ అగ్రీ, డూ యూ డిజగ్రీ, డూ యూ సపోర్ట్, ఇట్లాంటి క్వశ్చన్స్, గివ్ యువర్ ఒపీనియన్, వాట్ డూ యూ సే, ఇట్లాంటివి ఉంటే చూసారా, దీన్ని ఎవాల్యుయేటింగ్ క్వశ్చన్ అంటాం. తర్వాత క్రియేటింగ్ అంటే సో యూ హ్యావ్ టు గివ్
యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఎ న్యూ థింగ్ బేస్డ్ ఆన్ ది గివెన్ ఇన్ఫర్మేషన్. సో ఈ రెండింటి నుంచి ఒకటి, థర్డ్ ఫోర్త్ నుంచి ఒకటి, ఫస్ట్ వన్ కంపల్సరీ, సెకండ్ వన్ కంపల్సరీ. మొత్తంగా మనకి ఇచ్చినట్టు 4 క్వశ్చన్స్ ఈ 6 నుంచే ఇవ్వవలసి ఉంటుంది. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ లోపల 100% ఇవే క్వశ్చన్స్ వస్తాయి. మీరు కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చెక్ చేసుకోండి. నేను మన తెలంగాణ లోపల అంటే ఏపీలోనైనా సరే ఇవే ఫాలో అవ్వాలి. బుక్ వేరైనప్పటికీ ఫిలాసఫీ ఇదే, వరల్డ్ వైడ్ గా ఫాలో అవుతున్నటువంటి ఫిలాసఫీ, బెంజమిన్ బ్లూమ్ ఇచ్చినటువంటి ఈ ఫిలాసఫీ ప్రకారం మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాం. ఇక నెక్స్ట్ చూడండి, ఇప్పుడు అసలు ఈ లేడర్ ఫాలో అవ్వాలన్నమాట క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు. అంటే స్టెప్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం లేడర్ అని పిలుస్తా ఉన్నాం. చూసారు కదా, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రిమెంబరింగ్ క్వశ్చన్ అంటాం. సో ఇక్కడ వీ ఆస్క్ ఎ డైరెక్ట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ది ఫ్యాక్ట్స్. పారాగ్రాఫ్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పైన డైరెక్ట్ గా క్వశ్చన్ అడగాలి. సో హూ ఈస్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ ద ప్యాసేజ్ అంటే పారాగ్రాఫ్ లో ఆన్సర్ ఉంటుంది డైరెక్ట్, యూ కెన్ సర్చ్ అండ్ ఫైండ్ ది ఆన్సర్. దిస్ ఈస్ ఎ ఫ్యాక్చువల్ క్వశ్చన్, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎ రిమెంబరింగ్ క్వశ్చన్ ఆర్ రీకాలింగ్ క్వశ్చన్. ఇన్ఫర్మేషన్ ని మళ్ళీ డైరెక్ట్ గా అడుగుతాం, ఈజియెస్ట్ క్వశ్చన్ అనమాట అన్నిటికంటే ఇది. బట్ మనకు 3 మార్క్స్కి వచ్చేటువంటి క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్కి 3కి 3 ఆన్సర్స్ రావు. త్రీ ఇలాంటి సింపుల్ క్వశ్చన్ అడిగితే 3 మార్క్స్ రావు. అంటే దీన్ని మనం ఎన్లార్జ్ చేయవలసి ఉంటుంది. సో ఎలా చేయాలి అనేది నెక్స్ట్ స్లైడ్స్ చూద్దాం. ఎలా చేయాలి అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అండర్స్టాండింగ్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉన్నారు మీరు, జస్ట్ అంటే ఏంటి, దాని మోడల్ ఎలా ఉండాలి, క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఏంటి అనేది. అండర్స్టాండింగ్ క్వశ్చన్ అంటే మనం ఇంతకు ముందే చెప్పినాం, ఎక్స్ప్లెయినింగ్ ది మీనింగ్ ఆఫ్ ది పారాగ్రాఫ్ ఆర్ సెంటెన్సెస్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. వాట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వై డిడ్ ద క్యారెక్టర్ టేక్ దట్ డెసిషన్. సో ఇక్కడ పారాగ్రాఫ్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ యూ కెనాట్ ఎగ్జాక్ట్లీ రైట్ ది సేమ్ సెంటెన్సెస్ దట్ ఆర్ దేర్ ఇన్ ది పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ లో ఉన్నటువంటి సెంటెన్సెస్ మీరు ఓన్ గా రాయలేరు. యూ హ్యావ్ టు ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ కూడా మనం ఈ కేటగిరీలో తీయొచ్చు. అంటే బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ యూ హ్యావ్ టు రైట్ యువర్ ఓన్ ఆన్సర్ అకార్డింగ్ టు యువర్ అండర్స్టాండింగ్. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రీడింగ్ బిట్వీన్ ది లైన్స్ అంటాం. అంటే కొన్ని క్లూస్ ఆధారంగా, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. దట్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ క్వశ్చన్. దిస్ ఫస్ట్ క్వశ్చన్ విల్ కమ్, సెకండ్ క్వశ్చన్ విల్ కమ్. నేను మీకు టిప్స్ ఇస్తాను, ప్లీజ్ వెయిట్. టిప్స్ ఇస్తాను, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్పిస్తాను. మీరు తప్పనిసరిగా టీచర్స్ అందరు ఇది ఫాలో అవ్వండి మీ క్లాసులో. అదేవిధంగా మీరు స్టూడెంట్స్ ఇక్కడ ఎవరైతే వాచ్ చేస్తా ఉన్నారో వాళ్ళు ఈ పద్ధతిలో క్వశ్చన్స్ వస్తాయని గుర్తుపెట్టుకోండి. పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ చూసి మోసపోకండి. పిచ్చి పిచ్చి స్టడీ మెటీరియల్స్ మ్యాక్సిమం అందరూ కొన్ని గైడ్స్ చూస్తూ ఉంటారు, కొన్ని బుక్స్ చూస్తూ ఉంటారు. అందుట్లో ఫ్యాక్చువల్ ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 4 ఇస్తాడు. అట్లాంటి క్వశ్చన్ ఒక్కటే వస్తుంది ఎగ్జామ్స్ లోపల. ఇటువంటి మరొక 3 వస్తాయి. కానీ పిల్లలకి ఈ క్వశ్చన్స్ అర్థం కాక ఎగ్జామ్స్లో ఆన్సర్స్ రాయలేరు. అసలు ఆ క్వశ్చన్ ఎలా రాయాలి అనేది కూడా, ఆన్సర్ ఎలా రాయాలి అనేది వాళ్ళకి అర్థం కాదు. అందుకే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. నా థర్డ్ క్వశ్చన్ ఈజ్ అనలైజింగ్ అండ్ అప్లయింగ్ క్వశ్చన్ అన్నాం కదా. సో దీన్ని ఈ రెండిట్లో ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. ఆస్క్ దెమ్ టు కనెక్ట్ ఆర్ బ్రేక్ ఐడియాస్. అంటే ఒకటేంది అనాలిసిస్ చేసుకోవటం, రెండవది అప్లై చేసుకోవటం. ఈ రెండిట్లో ఒకటి వస్తుంది. వాట్ డిఫరెన్సెస్ డూ యూ సీ బిట్వీన్ ద క్యారెక్టర్స్ ఒపీనియన్ అండ్ ది అదర్స్. సో ఇక్కడ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ అన్ అనలైజింగ్ క్వశ్చన్, అంటే బ్రేకింగ్ ది ఇన్ఫర్మేషన్ ఇంటూ పార్ట్స్. సో ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ ఎవాల్యుయేటింగ్ క్వశ్చన్ ఆర్ క్రియేటింగ్. మీకు ఇక్కడ నేను ఏమి ఇచ్చాను ఈ స్లైడ్లో, తప్పనిసరిగా వచ్చే 4 క్వశ్చన్స్ ఏంటి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి మోడల్స్ మాత్రమే, ఇది టెక్స్ట్ బేస్డ్ కాదు, కామన్గా ఇస్తున్నాను ఇక్కడ. రిమెంబరింగ్ క్వశ్చన్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్, అండర్స్టాండింగ్ క్వశ్చన్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్, అనలైజింగ్ ఆర్ అప్లయింగ్ ఈజ్ ద థర్డ్ క్వశ్చన్, ఎవాల్యుయేటింగ్ ఆర్ క్రియేటింగ్ ఈజ్ ద 4th క్వశ్చన్. తప్పనిసరిగా ఇలాగ ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అటు ఇటు చేసినా కానీ ఈ 6లో నుంచి బియాండ్ వెళ్ళటానికి లేదు. ఎవరైనా ఇవి ఇవ్వాల్సిందే. మనకు ఫాలో అవుతున్నటువంటి ఫిలాసఫీ ఇది, వరల్డ్ వైడ్గా ఫాలో అవుతున్నటువంటి ఫిలాసఫీ. నేను నువ్వు ఇంకెవరో చేసింది కాదు ఇది. సో నెక్స్ట్ చూద్దాం 1 by 1. ఇప్పుడు రిమెంబరింగ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకోవాలంటే మనం ఎట్లాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ చూద్దాం. సో మనం ముందే అనుకున్నాం కదా, ఇది ఒక ఈ క్వశ్చన్ వచ్చేసి పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పైన డైరెక్ట్గా క్వశ్చన్ అడగవలసి ఉంటుంది. సో ఎలా క్వశ్చన్ ప్రారంభించాలంటే హూ, వాట్, వేర్, వెన్ ఇవంతా ఎక్కడుంటే డైరెక్ట్గా ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు. దీనికి ఆన్సర్ పారాగ్రాఫ్లో మాత్రమే ఉంటుంది. అంటే యూ కెన్ జస్ట్ సెర్చ్ ఫర్ ది ఆన్సర్ ఇన్ ది పారాగ్రాఫ్. Just search for the answer in the paragraph. That is enough. So these questions will help students recall direct information. That is what I am saying. ఈ క్వశ్చన్స్ అడిగితే డైరెక్ట్ పారాగ్రాఫ్ లో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వెతికి రాస్తే సరిపోతుంది.
కాకపోతే ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఈ వర్డ్స్ వాడుకోండి అన్నాను కదా, దాంతో పాటుగా కీప్ ది క్వశ్చన్స్ స్ట్రైట్ అండ్ క్లియర్. కొందరు ఫ్యాక్చువల్ క్వశ్చన్ కూడా కన్ఫ్యూజ్ చేసి అడిగే ప్రయత్నం చేస్తారు. యూ షుడ్ నాట్ ఆస్క్ ఎ ఫ్యాక్చువల్ క్వశ్చన్ బై కన్ఫ్యూజింగ్ ది స్టూడెంట్స్. అస్సలు క్లియర్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి క్వశ్చన్. మళ్ళీ ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ చేస్తే, ఇది స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేస్తే దిస్ ఈజ్ ఎ బ్యాడ్ క్వశ్చన్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అలా చేయొద్దు. ట్రికీ వర్డ్స్ లేదా హిడెన్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్స్ ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు. మనకి ఇది ఏంటి అంటే స్టూడెంట్స్ యొక్క బేసిక్ నాలెడ్జ్ని తెలియజేసుకోవడం కోసం. బాబు క్వశ్చన్ పేపర్ సెట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫాలో అవ్వండి, పైత్యం పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. రిమెంబరింగ్ క్వశ్చన్ అంటేనే పారాగ్రాఫ్లో ఉన్నది వీళ్ళు ఏమాత్రం రీకాల్ చేస్తారని చూసేది తప్పితే, ఇక్కడ క్వశ్చన్ సింపుల్గా ఉండాలి. ఎలా హూ, వాట్, వేర్, వెన్ తోటి స్టార్ట్ అవుతూ ఉండాలి. మీరు ఏదో ఒక 4 wordsలో ఒకటి తీసుకోండి, పారాగ్రాఫ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ పైన క్వశ్చన్ అడగండి. అసలు ఉండాల్సిందే ఇది బేసిక్. అంటే ఆర్డినరీ స్టూడెంట్ కూడా మార్క్స్ రావాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ క్వశ్చన్ ఇస్తాం. మీరు ఫస్ట్ క్వశ్చన్ అంటే కొంచెం ఓడాడు, ఫస్ట్ ఇస్తావా, థర్డ్ ఇస్తావా, సెకండ్ ఇస్తావా, అది నీ ఇష్టం. బట్ జనరల్గా ఇట్ ఈస్ ఆల్వేస్ ది ఫస్ట్ క్వశ్చన్. పారాగ్రాఫ్ ముందు ఉన్నటువంటి మొదటి క్వశ్చన్ రిమెంబరింగ్ క్వశ్చన్ లేదా ఫ్యాక్చువల్ క్వశ్చన్ జనరల్గా. సో క్వశ్చన్స్ అడిగేటప్పుడు మళ్ళీ జాగ్రత్త జాగ్రత్త. చూజ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ది ప్యాసేజ్. పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పైన క్వశ్చన్ అడగాలి. అంటే దేనిపైన అడుగుతాం? అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్ పైన కానీ, అక్కడ జరిగినటువంటి ఈవెంట్ పైన కానీ, లేదా అక్కడ వచ్చినటువంటి అచీవ్మెంట్ పైన కానీ, లేదా ఒక ప్లేస్ పైన కానీ, టైం పైన కానీ. జనరల్గా ఫ్యాక్చువల్ క్వశ్చన్, వెన్ యూ ఆస్క్ ఎ ఫ్యాక్చువల్ క్వశ్చన్, ఫోకస్ ఆన్ దీస్ 5 words: క్యారెక్టర్, ఈవెంట్, అచీవ్మెంట్, ప్లేస్ ఆర్ టైం. వీటిపైన క్వశ్చన్స్ అడగండి. వాట్ అని, హూ అని, వేర్ అని, వెన్ అని ఇలా అడుగుతూ ఉండాలి. బట్ రిమెంబర్ వన్ ఇంపార్టెంట్ థింగ్, మనకు 10th class 9th class ఈ క్లాసెస్లో, మరి వేరే క్లాసెస్లో 2 marks క్వశ్చన్స్ ఉన్నాయి. 9th and 10th మనకు 3 marks క్వశ్చన్స్. 3 marks క్వశ్చన్స్కి మనం ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది? రైట్ ఆన్సర్ ఇన్ 3 to 4 sentences అంటాం. అలా అనేటప్పుడు మరి హూ ఈజ్ ద క్యారెక్టర్ అంటే ద క్యారెక్టర్ ఈ సో అండ్ సో అని స్టూడెంట్ 1 sentence ఆన్సర్ రాస్తాడు. మరి అలా రాస్తే 3 marks 1 sentenceకి 3 marks రావు కదా. అందుకే మీరు ఏం చేయాలంటే ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ ఫ్యూ సెంటెన్సెస్ ఆర్ రైట్ బ్రీఫ్లీ అన్నప్పుడు స్టూడెంట్కి కొంత మీరు స్కోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, కొంత స్కోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇఫ్ యూ వాంట్ స్టూడెంట్స్ రైట్ ఆన్సర్ ఇన్ 3 to 4 sentences, యూజ్ దీస్ ఫ్రేజెస్. ఏమని? ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ ఫ్యూ సెంటెన్సెస్ ఆర్ రైట్ బ్రీఫ్లీ అని కూడా మీరు ఆ సబ్ క్వశ్చన్ ఆ క్వశ్చన్కి యాడ్ చేసినట్లయితే స్టూడెంట్స్ క్యాన్ రైట్ ఆన్సర్ ఇన్ 3 to 4 sentences. 10th class ఇంగ్లీష్. సో యాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్ లెసన్ తీసుకొని నీకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇచ్చాను. ఒక ఫ్యాక్చువల్ క్వశ్చన్ లేదా రిమెంబరింగ్ క్వశ్చన్స్ ఎలా అడగాలో ఎగ్జాంపుల్స్ చూడండి. మొత్తం 10th class ఇంగ్లీష్ లోపల ఇక్కడ హూ ఈజ్ నిక్విచెచ్, ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ ఫ్యూ సెంటెన్సెస్ అన్నారు చూసారు. హూ ఈజ్ నిక్విచెచ్ అంటే జనరల్గా ఏం రాస్తారు? నిక్ ఈజ్ అన్ ఆస్ట్రేలియన్ మోటివేషనల్ స్పీకర్ అంటారు, లేదా హీజ్ ఎ టార్సో అని రాస్తారు. కానీ వెన్ యూ కెన్ యాడ్ దిస్ వన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ ఫ్యూ సెంటెన్సెస్ అంటే యూ స్టూడెంట్స్ విల్ రైట్ లైక్ దిస్. అంటే ఇక్కడ జస్ట్ ఫ్రేజెస్ యాడ్ చేశాను మీకు ఇక్కడ క్లాసెస్, బట్ స్టూడెంట్స్ కెన్ రైట్ ఆన్సర్ ఇన్ 3 to 4 sentences వెన్ యూ గివ్ దిస్ ఫ్రేజ్ ఆర్ దిస్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ ఫ్యూ సెంటెన్సెస్ అని మీరు ఇలా ఇవ్వగలిగినట్లయితే స్టూడెంట్స్ విల్ రైట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ రిమెంబరింగ్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ an example of రిమెంబరింగ్ క్వశ్చన్. చూడండి, నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ ఈస్ గివెన్ హియర్. వాట్ డిఫికల్టీస్ డిడ్ నిక్ ఫేస్ ఇన్ హిస్ చైల్డ్హుడ్? రైట్ బ్రీఫ్లీ. చూసారు, అగైన్ రైట్ బ్రీఫ్లీ అన్నాను. ఆయన ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు చైల్డ్హుడ్లో అంటే దాన్ని రైట్ బ్రీఫ్లీ అన్నప్పుడు స్టూడెంట్స్ విల్ రైట్ ఆన్సర్స్ ఇన్ దేర్ ఓన్ వర్డ్స్. చూసారా, హూ, వాట్, వేర్, వెన్, ఇటువంటి వర్డ్స్ తోటి క్వశ్చన్స్ తయారవుతా ఉన్నాయి. వీటన్నిటికీ పారాగ్రాఫ్లోనే బుక్లోనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సొంతంగా రాసేది ఏమీ ఉండదు. దిస్ ఈజ్ ఎ రిమెంబరింగ్ క్వశ్చన్. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిమెంబరింగ్ క్వశ్చన్స్. వెన్ డిడ్ నిక్ రియలైజ్ హిస్ లైఫ్ హ్యాడ్ ఎ పర్పస్? సో ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్ చదివినట్లయితే ఎట్ ది ఏజ్ ఆఫ్ 13 నిక్ రెడ్ ఏ న్యూస్ పేపర్ ఆర్టికల్ అని అదంతా మీకు తెలిసింది. ఇక్కడ నేను చెప్పాల్సిన పని లేదు, జస్ట్ మోడల్ చూపిస్తా ఉన్నాను ఇక్కడ. వాట్ అచీవ్మెంట్స్ ఆఫ్ నిక్ ఆర్ మెన్షన్ ఇన్ ది లెసన్? సో అవన్నీ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. స్టూడెంట్స్ విల్ డైరెక్ట్లీ ఫైండ్ ది ఆన్సర్ ఇన్ ది పారాగ్రాఫ్, బట్ ద క్వశ్చన్స్ ఆర్ నాట్ ట్రికీ, క్వశ్చన్స్ ఆర్ వెరీ సింపుల్. ఇవి ఆర్డినరీ స్టూడెంట్స్ కోసం, ప్రతి స్టూడెంట్ కూడా మినిమం మార్క్స్ తెచ్చుకోవడం కోసం ప్రిపేర్ చేసేటువంటి క్వశ్చన్స్. ఇక్కడ నేను ఇచ్చేటువంటి సలహా ఏంటి? క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటోళ్ళు ఇక్కడ అతి తెలివితేటలు ప్రదర్శించి పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఈ క్వశ్చన్ ఇచ్చేదే మినిమం మార్క్స్, ఆర్డినరీ స్టూడెంట్స్ కూడా మార్క్స్ తెచ్చుకోవాలని. మళ్ళీ ఇక్కడ ట్రికీ వర్డ్స్ ఇయటం, కథలు చేయటం చెయ్యకూడదు. అర్థమవుతుంది కదా? అందరం ఇది ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మీకు ఇక్కడ ఈ మోడల్స్ చూపించడం జరుగుతూ ఉంది.
నెక్స్ట్ చూడండి, టిప్స్ టు ఫ్రేమ్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఇప్పుడు అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అంటే ఏందో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఏం అర్థమైంది, టెక్స్ట్ చదివిన తర్వాత ఏం అర్థమైందో స్టూడెంట్స్ ఓన్గా ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఇది కూడా కంపల్సరిగా ఎగ్జామ్స్ లోపల వస్తుంది. సో కొన్ని క్లూస్ బేస్గా. సో ఇక్కడ చూసారా, ఇంతకు ముందు వాట్, వేర్, వెన్ ఇట్లాంటివి వాడితే ఇక్కడ ఏం వాడతామంటే వై అండ్ హౌ. వై అంటే దే డోంట్ ఫైండ్ డైరెక్ట్లీ ఆన్సర్ ఇన్ ది ప్యాసేజ్, ఇన్ఫర్మేషన్ విల్ బి దేర్ బట్ స్టూడెంట్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఎందుకు అన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తుంది. హౌ, ఎలా అంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ని అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అంటాం. జనరల్లీ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ డిమాండ్ ది అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ ది స్టూడెంట్స్. వాళ్ళు ఎంతవరకు అర్థమయ్యింది, వాడు ఓన్గా చెప్పగలుగుతాడా లేదా అనేది టెస్ట్ చేయడం కోసం ఇది సెకండ్ స్టేజ్. మొదటి స్టేజ్ కంటే కొంచెం పెరుగుతుంది. అంటే లెర్నింగ్ లెవెల్స్ ఏంటంటే బాటమ్ నుంచి సిక్స్త్ కేటగిరీకి పోయేసరికి సీరియస్నెస్ పెరుగుతుంది. కొంచెం మోర్ డిఫికల్ట్గా పెరుగుతూ ఉంటుంది. అందుకే చెప్పాను కదా, లేడర్ మొదటిది ఈజీ, రెండోది కొంచెం డిఫికల్ట్, కొంచెం క్రియేటింగ్ వచ్చేసరికి దే హ్యావ్ టు క్రియేట్ ది ఆన్ దేర్ ఓన్. వాళ్ళంతటికి వాళ్ళే రాయవలసి ఉంటుంది. అది సిక్స్త్ కేటగిరీ అవుతుంది. ఇక్కడ సెకండ్ కేటగిరీ ఇది అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అనేది. ఆస్క్ దెమ్ టు రీకాల్ ఐడియాస్ ఇన్ సింపుల్ వర్డ్స్. సో వాట్ ఈజ్ ఇట్, వై డిడ్ ఇట్ హ్యాపెన్, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ ఎట్సెట్రా మొదలైనటువంటి వర్డ్స్ యూజ్ చేసుకోండి. ఫోకస్ ఆన్ మెసేజ్, మోరల్స్, రీజన్స్ బిహైండ్ యాక్షన్స్. సో వెన్ యూఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ వెన్ యూఆర్ ఆస్కింగ్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, ఇంతకుముందు మీరు ఫ్యాక్ట్స్, నేమ్స్, ప్లేసెస్ ఇట్లాంటివి అనుకున్నాం కదా. ఇక్కడేం జనరల్గా దేనిపైన అడుగుతా ఉంటే ద మెసేజ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇన్సిడెంట్ ఆర్ ద మోరల్ దట్ ఇట్ లెఫ్ట్. మనకు వచ్చినటువంటి మోరల్ ఏంటి, రీజన్స్, ఆ ఇన్స్యూ జరగడానికి లేదా యాక్షన్స్ జరగడానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి. సో ఇక్కడ జస్ట్ మనం ఫ్యాక్ట్స్ గురించి అడిగితే అండర్స్టాండింగ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం జస్ట్ మెసేజ్ గురించి, మోరల్ గురించి, రీజన్స్ గురించి క్వశ్చన్స్ అడగవలసి ఉంటుంది. అప్పుడు స్టూడెంట్స్ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ అనేది తెలుస్తుంది. టెక్స్ట్ని అర్థం చేసుకోవటం, బాబు అర్థమైంది కదా. అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవటం. మొదట రిమెంబరింగ్ అంటే గుర్తు పెట్టుకోవటం. గుర్తు పెట్టుకున్న వాటిని డైరెక్ట్గా చూస్తారు. అండర్స్టాండింగ్ అంటే చదివి అర్థం చేసుకోవటం అనమాట. బట్ ప్రతిసారి కూడా మీకు చెప్తూనే ఉంటాను, స్టూడెంట్స్ హ్యావ్ టు రైట్ ఆన్సర్ ఇన్ 3 to 4 సెంటెన్సెస్ ఇన్ 9th క్లాస్ అండ్ 10th క్లాస్. 10th క్లాస్ ఎగ్జామ్స్లో కంపల్సరీగా 3 మార్క్స్ రావాలంటే స్టూడెంట్స్ 3 సెంటెన్సెస్లో మినిమం రాయవలసి ఉంటుంది. కాబట్టి మేక్ షూర్ ద క్వశ్చన్ అలోస్ 3 to 4 సెంటెన్సెస్. అందుకే మీరు ఎక్కడ ఏం చేయొచ్చు, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అని, రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అని, ఇట్లాంటి వర్డ్స్ని అయితే యాడ్ చేసుకోండి. స్టూడెంట్స్కి ఈజీగా అవుతుంది, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ చూడండి. వై డూ పీపుల్ అడ్మైర్ నిక్ విచ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఓన్ వర్డ్స్. సరే ఇక్కడ యాడ్ చేశాను, నిక్ని ఎందుకు అడ్మైర్ చేశారు, అప్రిషియేట్ చేశారు అంటే వై అన్న తర్వాత మరి వాళ్ళు దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. కాబట్టి ఆ వర్డ్ కూడా యూజ్ చేశాను, ఎక్స్ప్లెయిన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. సో తప్పనిసరిగా దీనికి ఆన్సర్ వచ్చేసి 3 or 4 సెంటెన్సెస్, ఇంకా ఎక్కువలో కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. 1 సెంటెన్స్లో కుదించడానికి అవకాశం ఉండదు. సో వై అండ్ హౌ, దీస్ ఆర్ మై వర్డ్స్. వై అండ్ హౌ, యూ సీ వై, హౌ. ఇక్కడ మొదటి దానికి వై, రెండవది హౌ, మళ్ళీ హౌ, వై అండ్ హౌ. సో యూ బిగిన్ క్వశ్చన్స్ యూజింగ్ ది వర్డ్స్ వై ఆర్ హౌ. సో that becomes an understanding question. Now చూడు, how did Nick overcome his sadness in childhood? So students have to explain it. ఎక్స్ప్లెయిన్ చేయాలి, తప్పదు. మేబీ ఫ్యామిలీ సపోర్ట్ తోటి, ఫెయిత్ తోటి, లేదా రియలైజింగ్ దట్ హీ కుడ్ ఇన్స్పైర్ అదర్స్ మొదలైనటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని దే హ్యావ్ టు రైట్ ఆన్సర్స్ ఆన్ దేర్ ఓన్. Why is attitude is more important than altitude? So that is also should be explained in their own words after reading the lesson, లేదా after reading that particular incident. It is not always about attitude, it is not always about altitude, it is always about attitude అనే విషయం only they can explain it. How does Nick's life inspire students like you? So based on the information understood, they have to explain it in their own words, write briefly. See, frequently I am asking, explain and write. If you can add these phrases, స్టూడెంట్స్కి 3 సెంటెన్సెస్లో రాపించాలి, 4 సెంటెన్సెస్ వరకు వెళ్ళే విధంగా చేయాలి అంటే ఈ వర్డ్స్ని యూజ్ చేసుకోండి. మరి నౌ వీఆర్ గోయింగ్ టు అప్లయింగ్ క్వశ్చన్స్ హియర్. అప్లయింగ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవడం కోసం కొన్ని టిప్స్ ఇక్కడ చూడండి. ఆస్క్ హౌ కెన్ యూ యూజ్ నిక్స్ ఐడియాస్ ఇన్ యువర్ లైఫ్ టైప్ క్వశ్చన్స్ అనమాట. ఇది అంటే ఏంది, అక్కడ జరిగిన దాన్ని మన రియల్ లైఫ్లోకి అప్లై చేసుకోవడం. నీకు చేసింది నీ లైఫ్లో నువ్వు ఎలా అప్లై చేసుకోగలుగుతావు. దిస్ ఈజ్ అన్ అప్లయింగ్ క్వశ్చన్. గివ్ సిచ్యువేషన్స్ అండ్ ఆస్క్ దెమ్ టు అప్లై ది లెసన్స్ మెసేజ్. సో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయండి, దాన్ని లైఫ్లో ఎలా అప్లై చేసుకోవచ్చో క్వశ్చన్ అడగండి. క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఇవి ఫాలో అవ్వాలి. గివ్ సిచ్యువేషన్, ఫస్ట్ గివ్ సిచ్యువేషన్. సో అండ్ సో థింగ్ హ్యాస్ హ్యాపెండ్, హౌ డిడ్ ఇట్ హెల్ప్ యూ అని అడగండి. సో
అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అది నీకు ఎలా ఉపయోగపడుతుంది, లేదా ఇంకొకరికి ఎలా ఉపయోగపడుతుంది, లేదా సొసైటీలో ఎలా ఉపయోగపడుతుంది, అది ఎవరికి అనేది కాదు. ఇచ్చినటువంటి ఇన్సిడెంట్ ఇష్యూ ఎలా అప్లై చేసుకోవచ్చు అడిగేది. బట్ ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు మాత్రం ఇన్సిడెంట్ ఇవ్వకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ మీరు అడగటం కుదరదు. సో అందుకే మనం చాలాసార్లు క్వశ్చన్లో ఏంటంటే క్వశ్చన్ అడగడానికి ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాం. సో దాన్ని హౌ యూ క్యాన్ యూజ్ ఇట్ ఇన్ యువర్ ఓన్ లైఫ్ అని మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. సో ఇలా చూడండి, ఇక్కడ దీని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ లాగా కూడా మనం కొన్నిసార్లు మార్చుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్ అంటాం. సో అక్కడ ఆ సిచ్యువేషన్ నీ రియల్ లైఫ్లోకి నువ్వు అప్లై చేసుకోగలటం. సో దిస్ ఈజ్ కాల్డ్ అన్ అప్లయింగ్ క్వశ్చన్. సో ఫ్రేమ్ ది క్వశ్చన్స్ సో దట్ ఇఫ్ యూ యూజ్ దీస్ థింగ్స్ యూ కెన్ రైట్ ఆన్సర్, స్టూడెంట్స్ కెన్ రైట్ ఆన్సర్స్ ఈజీలీ. బట్ 3 to 4 సెంటెన్సెస్లో ఆన్సర్ రాయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ యాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్. ఇఫ్ యూ ఫేస్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్, హౌ క్యాన్ నిక్ స్టోరీ హెల్ప్ యూ? నిక్ స్టోరీ అనేది ఒక ఇన్సిడెంట్. దాన్ని నువ్వెలా నీ ఛాలెంజెస్, నీ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటావు? దిస్ ఈజ్ అన్ అప్లికేషన్ క్వశ్చన్. క్లియర్గా కనిపిస్తూనే ఉంది కదా. సో నిక్స్ లైఫ్ అండ్ అప్లయింగ్ ఇట్ ఇన్ యువర్ ఓన్ లైఫ్ టు ఫేస్ ఛాలెంజెస్, దట్ ఈస్ అన్ అప్లికేషన్ లెవెల్. హౌ క్యాన్ నిక్స్ యాటిట్యూడ్ బీ అప్లైడ్ ఇన్ యువర్ లైఫ్? నిక్ యాటిట్యూడ్ నీ లైఫ్లోకి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు? ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం. ఇఫ్ యువర్ ఫ్రెండ్ ఫీల్స్ హోప్లెస్ అబౌట్ హిజ్ ఆర్ హర్ ప్రాబ్లమ్, వాట్ అడ్వైస్ ఫ్రమ్ నిక్స్ లైఫ్ వుడ్ యూ షేర్? సో హీఈస్ హోప్లెస్, హీఈస్ హెల్ప్లెస్. సో అట్లాంటప్పుడు నిక్స్ స్టోరీని ఎలా వాడికి ఇచ్చేసి దాన్ని అప్లై చేసుకోమని అడుగుతావు? ఇది ఒక అప్లికేషన్ లెవెల్ క్వశ్చన్. నిక్ ఇన్స్పైర్స్ మిలియన్స్ బై షేరింగ్ హిస్ స్టోరీ. How can you inspire others in your own? So Nick inspired many people, and how can you inspire others? By taking that incident into your life. So these are all the questions of application level. So ఇది స్టేజ్ 3. మొత్తంగా ఇప్పుడు చూసినాం కదా. స్టేజ్ 1 రిమెంబరింగ్, స్టేజ్ 2 వచ్చేసి అండర్స్టాండింగ్, స్టేజ్ 3 అప్లయింగ్. స్టేజ్ పెరుగుతూ ఉంది. ఇది 3వ క్వశ్చన్లో దీన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. 3లో అది ఇవ్వకపోతే క్వశ్చన్ నెంబర్ 3లో మరి మనం అప్లయింగ్ కానీ అనలైజింగ్ క్వశ్చన్ కానీ ఇవ్వవలసి ఉంటుందని ఇంతకు ముందు స్లైడ్లోనూ చూపించాం. అది కానీ ఇది కానీ 3వ దాంట్లో థర్డ్ క్వశ్చన్ అప్లయింగ్ కానీ అనలైజింగ్ క్వశ్చన్ కానీ. సో ఇక్కడ వెన్ యూ గివ్ అనలైజింగ్ క్వశ్చన్స్, సో యూ మే బిగిన్ యువర్ వర్బ్స్ ఆర్ యూ మే యూజ్ దీస్ వర్డ్స్: కంపేర్, కాంట్రాస్ట్, వాట్ డిఫరెన్సెస్ డూ యూ సీ, వాట్ సిమిలారిటీస్ డూ యూ సీ, యూజ్ దీస్ వర్డ్స్ ఆర్ దీస్ ప్రాంప్ట్స్. ఇవి ఇచ్చినట్లయితే స్టూడెంట్స్ హ్యావ్ టు రెస్పాండ్. కంపేర్ చేయటం అంటే, కంపేర్ చేయాలంటే ఖచ్చితంగా అనాలిసిస్ చేయాల్సింది. దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ చూసినప్పుడు లేదా సిమిలారిటీ చూసినప్పుడే అనాలిసిస్ అనేది జరుగుతుంది. అనలైజింగ్ అంటే ఇది నథింగ్ బట్ అనాలిసిస్. డిఫరెన్సెస్ని చూడటం, సిమిలారిటీస్ని చూడటమే అనలైజింగ్ క్వశ్చన్ అవుతుంది. సో వై డూ యూ థింక్ అనేటప్పుడు నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు అంటే తప్పనిసరిగా కంపేర్ చేయవలసి ఉంటుంది. అలా జరుగుతుంది ఎందుకు అనుకుంటున్నావు అంటే యూ హ్యావ్ టు కంపేర్ ఇట్. సో అది అలా ఉంది కాబట్టి నేను ఇలా అనుకుంటున్నాను. కంపారిజన్. వై డూ యూ థింక్ అని క్వశ్చన్ బిగిన్ అయ్యింది అంటే దట్ ఈస్ అన్ అనలైజింగ్ క్వశ్చన్. ఇప్పటికే మీరు మస్తు సార్లు చూసుంటారు ఇట్లాంటి క్వశ్చన్స్. ఎంకరేజ్ స్టూడెంట్స్ టు లుక్ ఎట్ కాజ్ అండ్ ఎఫెక్ట్. సో ఇలాంటి చూసేటప్పుడు, ఆన్సర్ రాసేటప్పుడు ఏం చేయాలి? కాజ్ అండ్ ఎఫెక్ట్. ఒకటి జరిగింది, దాని ఫలితంగా రెండోది ఇలా జరుగుతుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం చూసారా. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని క్వశ్చన్ ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది. వాట్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్. సో అగైన్ కంపారిజన్ చేయాల్సిందే. దానివల్ల ఏం జరిగింది? ఒక ఇష్యూ జరిగింది, దానివల్ల రిజల్ట్ ఏంటి? కాజ్ అండ్ ఎఫెక్ట్. డోంట్ ఫర్గెట్, అనలైజింగ్ క్వశ్చన్స్ ఆర్ నథింగ్ బట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ క్వశ్చన్స్. తప్పనిసరిగా మీరు అప్లయింగ్ క్వశ్చన్ కానీ అనలైజింగ్ క్వశ్చన్ కానీ ఈ రెండిట్లో ఒకటి ఇస్తారు ఎగ్జామ్స్ లోపల. సో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఎలా ఫాలో అవ్వాల్సి ఉంటుంది మీరు? కంపేర్, కాంట్రాస్ట్, సీ ది డిఫరెన్సెస్, సీ ది సిమిలారిటీస్, వై డూ యూ థింక్, ఇలాంటి క్వశ్చన్స్. వాట్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్, యూజ్ దీస్ వర్డ్స్, ఫ్రేజెస్. యూ కెన్ ఫ్రేమ్ క్వశ్చన్స్ ఆన్ యువర్ ఓన్. అండ్ అనలైజింగ్ క్వశ్చన్స్కి సంబంధించి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. కంపేర్, కాంట్రాస్ట్ అని చెప్పాను కదా. చూడండి, కంపేర్ నిక్స్ చైల్డ్హుడ్ ఫీలింగ్స్ విత్ హిజ్ లేటర్ లైఫ్ యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్. మొదటి దశ, రెండవ దశ, ఇన్ డిప్రెషన్ అండ్ ఇన్ పాజిటివ్ థింకింగ్. కంపారిజన్ చెయ్యండి. వాట్ డిఫరెన్సెస్ డూ యూ నోటీస్ బిట్వీన్ నిక్ అండ్ అదర్ చిల్డ్రన్? అగైన్ డిఫరెన్సెస్. Seeing the differences between Nick and other children. What changes in Nick's attitude helped him overcome his disability? తప్పనిసరిగా what changes? In the beginning he was so sad, but after reading the newspaper article his attitude totally changed. Now what is the difference? How did he overcome his disability? Because of his positive attitude. So this is an example of analyzing question. And fourth question, see another example. How is Nick's message useful for students facing difficulties in school life?
సో అగైన్ ఈ అనాలిసిస్ చూడండి, నిక్స్ లైఫ్ని చూసేసి స్టూడెంట్స్ మరి ఎలా దాన్ని వాళ్ళ లైఫ్లో అప్లై చేసుకుంటారనే దాన్ని మనం ఎగ్జాంపుల్గా ఇవ్వటం జరిగింది. నౌ లెట్ us మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 5. ఎవాల్యుయేటింగ్ క్వశ్చన్ తప్పనిసరిగా వస్తూ ఉంది ఇది ఎగ్జామ్స్ లోపట. మీరు మస్తు సార్లు చూశారు. డూ యూ అగ్రీ, డూ యూ డిసగ్రీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ నథింగ్ బట్ ఇవాల్యుయేటివ్ క్వశ్చన్స్, నథింగ్ బట్ జడ్జిమెంట్ అనమాట. ఇష్యూ ఇస్తారు, దానిపైన నీ ఒపీనియన్ అడుగుతారు. ఎవాల్యుయేటివ్ క్వశ్చన్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆస్క్ యువర్ ఒపీనియన్, దే ఆస్క్ యువర్ జడ్జిమెంట్. జడ్జిమెంట్ అంటే నువ్వు ఏదో లాయరు, కోర్ట్ అని కాదు, నీ ఒపీనియన్ అడిగే క్వశ్చన్స్ని evaluative questions అంటారు. Ask for opinions with reasons. So whenever you ask students opinion, also ask them to give their reasons for that opinion and which is better and why. Such words can be used. Make students to write answer in 3 to 4 sentences. For that one, make questions in such a way that they get answer in 3 to 4 sentences. Now example see for evaluative questions from the lesson. Do you agree that attitude is more important than physical appearance? So నీ ఒపీనియన్ అడుగుతున్నారు. ఆస్కింగ్ ఫర్ యువర్ ఒపీనియన్ ఇస్ నథింగ్ బట్ ఆస్కింగ్ ఫర్ యువర్ జడ్జ్మెంట్. దట్ ఈస్ నథింగ్ బట్ ఆస్కింగ్ యువర్ ఇవాల్యుయేషన్. చూసారా, గివ్ రీజన్స్. వెన్ ఎవర్ యూ గో ఫర్ ఇవాల్యుయేటివ్ క్వశ్చన్స్ ట్రై టు యాడ్ దిస్ వన్, గివ్ రీజన్స్ అని. వై అంటే కంపల్సరీగా మళ్ళీ ఇక్కడ రీజన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ ఫస్ట్ దాంట్లో గివ్ రీజన్స్ అన్నాను, సెకండ్ దాంట్లోకి వచ్చేసరికి వై అన్నాను, ఇక్కడ వై నాట్ అన్నాను, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అంటా ఉన్నాను. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, నిక్ చోస్ టు ఫేస్ ఛాలెంజెస్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ అప్. సో ఆయన ఏం చేశాడు, వదిలేసుకోకుండా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ముందుకు పోయాడు. అమ్మ నా వల్ల కాదనుకోలేదు. డూ యూ థింక్ దిస్ వాజ్ ది బెస్ట్ చాయిస్, అది కరెక్టేనా, గివ్ యువర్ ఒపీనియన్ వై అంటా ఉన్నాం. సో వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇవాల్యుయేటివ్ క్వశ్చన్. సమ్ పీపుల్ బిలీవ్ డిజబిలిటీ ఈజ్ ఎ వీక్నెస్. డూ యూ అగ్రీ, వై ఆర్ వై నాట్? సో కొందరు అనుకుంటా, సో డూ యూ అగ్రీ, వై నాట్? సో అగైన్ ఆస్కింగ్ ఫర్ ది ఒపీనియన్ ఆఫ్ ది స్టూడెంట్. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు గివ్ దిస్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ అపియర్స్ ఇన్ ది ఎగ్జామ్స్. ఈ క్వశ్చన్ వచ్చి తీరుతుంది. వచ్చింది మస్తు సార్లు వచ్చింది. ఇక నేను చెప్పినట్టే మీకు తెలుసు కదా, వచ్చింది అంటే వచ్చినట్లే, వస్తుంది అంటే వస్తుంది, అది మీకు తెలిసిందే. సో ఖచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఇన్ యువర్ ఒపీనియన్, చూసారా డైరెక్ట్గా మీ ఒపీనియన్ అడుగుతుంది. నౌ థింక్ అబౌట్ ఇవాల్యుయేటివ్ క్వశ్చన్స్. సో డియర్ టీచర్స్, ఈ క్వశ్చన్స్ చూసి ఫాలో అవ్వండి, ఇలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, లాస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, టిప్స్ టు ఫ్రేమ్ క్రియేటింగ్ క్వశ్చన్స్. టిప్స్ టు ఫ్రేమ్ క్రియేటివ్ క్వశ్చన్స్ ఆర్ క్రియేటింగ్ క్వశ్చన్స్ అంటే ఆస్క్ స్టూడెంట్స్ టు ఇమాజిన్ యాజ్ సంబడి ఎల్స్ అండ్ ఆస్క్ హిజ్ ఒపీనియన్ ఆర్ హౌ హీ విల్ రియాక్ట్. క్రియేట్ న్యూ థింగ్స్ అని అడగటమే అది. రైట్, ఇమాజిన్, సపోజ్, క్రియేట్, డిజైన్, ఇఫ్ యువర్. సో ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ లాంటిది ఇది కూడా. మనం ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వచ్చి తీరుతా ఉంది ఎగ్జామ్స్ లోపల. అంటే ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఇవాల్యుయేటివ్ క్వశ్చన్ కానీ ఈ క్రియేటివ్ క్వశ్చన్ కానీ లాస్ట్ రెండిట్లో ఒకటి, మొదటిది కంపల్సరీ, రెండవది కంపల్సరీ, 3, 4లో ఒకటి, 5, 6లో ఒకటి వచ్చి తీరుతా ఉంది. యూజ్ వర్డ్స్ లైక్ రైట్, ఇమాజిన్, సపోజ్ ఎట్సెట్రా అనుకున్నాం కదా. ఎంకరేజ్ క్రియేటివిటీ బట్ లింక్ ఇట్ టు ది లెసన్స్ థీమ్. సో లెసన్ బేస్డ్ థీమ్ పైన మనం క్రియేటివిటీ అడగాలి. క్రియేటివిటీ డ్రాయింగ్స్ వేయటం కాదు ఇక్కడ. దాన్ని ఆధారంగా వీళ్ళు ఏం చేస్తారు, నువ్వేం చేస్తావు, దాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు అని అడిగేది క్రియేటివ్ క్వశ్చన్. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు బాగా అర్థమవుతుంది. ఇఫ్ యు ఆర్ నిక్స్ క్లాస్మేట్, వాట్ అడ్వైస్ వుడ్ యూ గివ్ హిమ్ టు స్టే స్ట్రాంగ్? సో దిస్ ఈజ్ అది నిక్స్ క్లాస్మేట్ కాబట్టి జరిగిందంతా నీకు తెలుసు కాబట్టి దాన్ని నువ్వు అప్లై చేసుకొని నువ్వు ఎటువంటి అడ్వైస్ ఇస్తావు అంటే యూ హ్యావ్ టు గివ్ అన్ అడ్వైస్ ఆన్ యువర్ ఓన్. అంటే యూ హ్యావ్ టు క్రియేట్ ఏ న్యూ థింగ్. సో సపోజ్ నిక్ ఈజ్ ఆస్క్డ్ టు రైట్ ఎ లెటర్ టు చిల్డ్రన్ విత్ డిజబిలిటీస్, వాట్ వుడ్ హీ సే? సో క్రియేట్ ఇట్. నిక్ యాక్చువల్లీ డిడ్ నాట్ రైట్ ఎ లెటర్ టు చిల్డ్రన్, బట్ నువ్వు అదైనట్లయితే నువ్వు ఏమి రాస్తావో నిన్నే అంటున్నావు అన్నాడు. నిక్ని ప్లేస్లోకి నువ్వు వెళ్తే ఎలా రాస్తావో చెప్పంటాను. సో యూ హ్యావ్ టు క్రియేట్ ఇట్ because you understood the facts, you understood everything, and now you write on your own, you create. So this is creative question. If you could ask Nick one question, what about his life, what would it be and why? So you have to, it is not there, you have to imagine it and you create it. Imagine that Nick is coming to India, what activity would you suggest he should try here? So he is not coming actually, and you imagine it and you try to create a question, what he will give, he will ask,
అనేదాన్ని మీరు బేస్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ టు సెలెక్ట్ వన్ కోట్ ఫ్రమ్ నిక్స్ లైఫ్, వాట్ వుడ్ ఇట్ బి? సో క్రియేట్ ఇట్. నువ్వు ఎందుకు చూజ్ చేసుకుంటావు అనేది క్రియేట్ చేయవలసి ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను అడిగినటువంటి 6 క్వశ్చన్స్ ఇవంతా మీరు బ్లూమ్స్ టాక్సానమీ అంటే, మీరు ఇక్కడ ఒక్క నిమిషం ప్లీజ్ వినండి, స్కిప్ చేసుకోండి, వెళ్ళకండి. ఇక్కడ వింటే మరి ఇప్పుడు సార్ మాకు ఇట్లా వచ్చారు, మీరు చెప్పింది బాగానే ఉంది, అర్థమైనట్టుగా ఉంది, కానీ మళ్ళీ మేము చేయాలంటే మాకు ఇబ్బంది అవుతుందిగా అంటే, ఇబ్బంది లేదు. వింటున్నారు కదా, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మస్తుగా అవైలబుల్గా ఉంది. అందరికీ ఏఐ, చాట్ జీపీటీ, జెమినా ఇట్లాంటివన్నీ మనం టూల్స్ వాడుతూ ఉన్నాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వాడటం తప్పేం లేదు, వాడండి అని ప్రపంచవ్యాప్తంగా చెప్తా ఉన్నారు. టెక్నాలజీని వాడుకోవటం శాపం కాదు, వాడుకోరాకపోవడం దరిద్రం అవుతుంది. వాడుకోండి. మీరేం చేస్తారు, ఏ పారాగ్రాఫ్లో అయితే ఇవ్వాలనుకున్నారో ఫస్ట్ వినండి, ఇక్కడ వినండి, ఒక ఒక 2 నిమిషాలు వినండి. విన్న తర్వాత ఈ వీడియో అయిపోతుంది. మీరు నేను ఏం చేయాలో చెప్తున్నాను, నేను ఇచ్చినటువంటి టిప్స్ని మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది చెప్తా ఉంటాను. చూడండి. ఏంది అంటే, ముందు మీరు పారాగ్రాఫ్ ఇచ్చేటప్పుడు కనీసం ఒక 200 వర్డ్స్ 250 వర్డ్స్ తగ్గకుండా ఉన్న పారాగ్రాఫ్ని చూజ్ చేసుకోండి, మంచి లెసన్ నుండి. ఓకేనా? అదొకటి. మంచి ఏరియా అయి ఉండాలి. మంచి పారాగ్రాఫ్ చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత మీకు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయటం రావటం లేదు, క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయటం మీకు ఇబ్బంది ఉంది, స్టూడెంట్స్కి అర్థం అవ్వట్లేదు, ఎలా చేయాలనేది అర్థం కావట్లేదు, స్టూడెంట్స్ గైడ్స్లో ఫాలో అవుతా ఉన్నారు కానీ కరెక్ట్గా లేవు, లేదా మీరు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీకు కొంచెం ఇంగ్లీష్లో ప్రాబ్లం ఉంది, క్వశ్చన్స్ క్రియేట్ చేయలేకపోతా ఉన్నారు. మీరు ఏం చేయాలి మరి ఇప్పుడు? ఇప్పుడు ఏం చేయాలంటే, ఆ పారాగ్రాఫ్ ఏదైతే ఉంటున్నారో మీరు సాఫ్ట్ కాపీలు ఉన్నాయి కదా మీకు అందరికి సెల్ ఫోన్లో, లేకపోతే ఆ బుక్ని, ఆ సాఫ్ట్ కాపీలు మీరు ఏ పారాగ్రాఫ్ అయితే ఇద్దాం అనుకుంటున్నారో దాన్ని, ఆ టెక్స్ట్ని కాపీ చేసి చాట్ జీపీటీలోకి వెళ్ళి ఆ పారాగ్రాఫ్ని అక్కడ పేస్ట్ చేసేసేయండి. నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ పారాగ్రాఫ్ను పేస్ట్ చేసేసిన తర్వాత ఇప్పుడు కింద ఇన్పుట్ ఇవ్వండి. సో బేస్డ్ ఆన్ ది అబౌవ్ పారాగ్రాఫ్ క్రియేట్ 4 క్వశ్చన్స్ ఫాలోయింగ్ బ్లూమ్స్ టాక్సానమీ అని ఇవ్వండి ఇన్ఫర్మేషన్. ఫాలోయింగ్ బ్లూమ్స్ టాక్సానమీ అని. బట్ మీరు అక్కడ ఇంకో పాయింట్ కూడా రాయాల్సి ఉంటుంది. ఏమని? క్రియేట్ క్వశ్చన్స్ ఇన్ సచ్ ఏ వే దట్ ఈచ్ క్వశ్చన్ గెట్స్ ఆన్సర్ ఇన్ అట్లీస్ట్ ఇన్ 3 to 4 సెంటెన్సెస్ అని ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వండి. లేకపోతే వాడు బ్లూమ్స్ టాక్సానమీలో ఉన్నప్పుడు సింపుల్, మనకి ఎందుకంటే 3 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చేసినట్లయితే అది కరెక్ట్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి మీకు ఇస్తుంది. అక్కడ లేకపోతే 6 క్వశ్చన్స్ ఇచ్చింది అనుకోండి, ఒకసారి గివ్ 6 క్వశ్చన్స్ అనండి. 4 క్వశ్చన్స్ అంటే 4 ఇస్తుంది, 6 అంటే 6 ఇస్తుంది. 6 ఇచ్చింది అనుకోండి, మొదటి 2 కంపల్సరీగా పెట్టుకోండి, మిగతా 4 మీరు 2 చూజ్ చేసుకోండి. 3rd నుంచి 4th నుంచి ఒకటి, 5th నుండి 6th నుంచి ఒకటి. డియర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్, అర్థమైంది కదా? చాట్ జీపీటీ మీ అందరి దగ్గర ఉంది, జెమినై ఉంది మీ అందరి దగ్గర. పారాగ్రాఫ్ని పేస్ట్ చేయండి. ఆస్క్ క్వశ్చన్స్ ఆస్క్ క్వశ్చన్స్ ఫ్రేమ్ 4 క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ బ్లూమ్స్ టాక్సానమీ ఆన్ ది అబౌవ్ పారాగ్రాఫ్. ఈచ్ క్వశ్చన్ షుడ్ గెట్ ఆన్సర్ ఇన్ 3 to 4 సెంటెన్సెస్ అని మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. మస్తుగా తయారు చేసేస్తుంది. లేదా ఇంకా డిఫికల్ట్ చేయాలంటే డోంట్ ఆస్క్ డిఫికల్ట్ క్వశ్చన్స్, యూజ్ ఈజీ ఇంగ్లీష్ అని ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వండి. మీరు చాట్ జీపీటీని వాడుకోవటం, ఏఐని వాడుకోవటం ఏంటంటే మనం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మన రిక్వైర్మెంట్స్ చెప్తే అది చేసి పెడుతుంది మనకి. చేసుకోండి, చెయ్యండి. ఎగ్జామ్స్లో అవే వస్తాయి, మీకు మంచి మార్క్స్ వస్తాయంటే ఏమాత్రం అనుమానం లేదు. ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది, అందరికీ దయచేసి షేర్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి లైక్ కొట్టండి. మీరు లైక్ కొడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.